రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో తాండూరు పట్టణం వడ్డెర గల్లీలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే ఆ ఇంట్లో వివాహ వేడుక జరగ్గా ఆ ఆనందం మర్చిపోకముందే ఆ ఇంట్లో ముగ్గురు మరణించడం తీవ్ర బాధాకరమైన విషయం. తాండూరు పట్టణం వడ్డెర గల్లీలో ఎల్లయ్య గౌడ్, అంబిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. వీరికి 4 కూతుర్లు కాగా ఒక కొడుకు ఉన్నాడు. అయితే అక్టోబర్ 17వ తేదీనే పెద్ద కూతురు అనూషకు ఘనంగా వివాహం చేశారు. అయితే రెండో కూతురు తనూష MBA పూర్తి చేసి జాబ్ చేస్తోంది. ఈమె ఒక మంచి చిత్రకారిణిగా పేరు తెచ్చుకుంది. ఎవరిని చూసినా ఇట్టే చిటికెలో ఆర్ట్ వేసే మంచి నైపుణ్యం ఆమెది. మదర్స్ డే రోజు తన తల్లి అంబిక ఫోటోను వేసి అందరినీ అబ్బురపరిచింది. అక్క పెళ్లిలో ఆకాశమే హద్దుగా, ఆప్యాయతలే ముద్దుగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన ఆ అక్కా చెల్లెళ్ళు ఇక లేరని తెలిసి అంతా బోరున విలపిస్తున్నారు. అక్క వివాహం కారణంగా కొన్ని రోజుల నుంచి అక్కా చెల్లెళ్ళు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తిరిగి కాలేజీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అలా సోమవారం ఉదయం హైదరాబాద్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే మొదట ట్రైన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు, కానీ అది కాస్త మిస్ అయింది. దీంతో బస్సుకు వెళ్దామని తాండూరులో బస్ ఎక్కారు. పాపం ఈ ముగ్గురిని తండ్రే స్వయంగా బస్ ఎక్కించాడు. కానీ కొద్దిసేపటికే ఆ ముగ్గురు తిరిగి నాని లోకాలకు వెళ్లిపోయారని తెలియడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. బాబు సార్, బాబు 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే హైదరాబాద్ లాస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయి మొన్న ఫస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయింది సార్. మొన్న 17కు పెళ్లి చేసాం. పోయింది, అందరు పోయింది. మళ్ళీ మా ఆమె పిలిపించింది, చదవకుండా పిలిపియాకని చెప్పాను సార్. నేను పిలిపాకని చెప్తే పిలిపించి పొద్దుగా 5 గంటల బస్ ఎక్కించాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ కోటి మీద కలిసి 2 ఉంటారు. అందులో సీట్ వచ్చింది, ఫ్రీ సీట్. మార్కుల్లో ఫస్ట్ సార్, ఇంకొక ఆమెకు బీటెక్ సార్. ఆమె నారాయణ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో బీటెక్ లో జిమ్ చేస్తుంది, కంప్యూటర్ ఇచ్చారు, క్లాస్ పోతుంది. డాడీ అక్క పెళ్లిలో ఆనందంగా గడిపిన క్షణాలు అంతలోనే ఆవిరి కావడంతో కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు డ్రైవర్ వెనక వైపు ఉండే 3 సీటర్లో పక్కనే కూర్చున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడంతో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. వీరు మృతి చెందారన్న సమాచారం తెలియడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాళ్ల స్నేహితులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నారు. ఒక్కరోజు కూడా వాళ్ళని విడిచి లేమని స్నేహితురాళ్లు కంటతడి పెడుతున్నారు. నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె అట్లా సిచ్యువేషన్ ఉంటే మాకు ఎట్లా అవుతుంది. మీరంతా ఫ్రెండ్స్? మేమందరం ఫ్రెండ్స్ అనుకున్నాం. ఏడికి వెళ్ళినా కూడా ముగ్గురం మొన్న పెళ్ళైంది అంటున్నారు, వాళ్ళ అక్క కదా? వాళ్ళ అక్క పెద్ద అక్క అయింది. ఇప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉంది. ఆ అక్క పెళ్లి కోసం కాదు, వాళ్ళ అన్న పెళ్లి ఉండే. వాళ్ళ అన్న పెళ్లి కోసం వచ్చారు. ఈరోజు 5 o'clock పెళ్లి. 7వ తారీఖు అయింది. పిల్లలు హాస్టల్ నుంచి 1 month అయింది, మ్యారేజ్ ఉందని వచ్చిండ్రు. ఈరోజు పెళ్లి మొత్తం ముగించుకొని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు అందరు ముగ్గురు పిల్లలు హాస్టల్కి వెళ్దామని ట్రైన్కి వెళ్ళబోయి బస్సుకి వెళ్ళిండ్రు. బై మిస్టేక్ చేవెళ్ళకి వెళ్ళినాక అక్కడ కంకర్ లారీ రోడ్డు తలిగి అందరు ముగ్గురు పిల్లలు యాక్సిడెంట్ అయి చనిపోయిండ్రు అని అంటున్నారు. మొత్తం 5 మంది పిల్లలు, 2 భార్య భర్త, 7 మంది ఫ్యామిలీ. పెద్ద పాపకి మొన్ననే మ్యారేజ్ అయింది సార్. ఏ ఊరికి ఇచ్చారు ఆమెని? ఇది గడ్డకి ఇచ్చిండ్రు. పెద్ద పాప ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఆ పాప బయలుదేరి వస్తుంది. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి అయితే ఈడనే ఉంది, ఇంకా రాలేదు. ఆ అమ్మాయి వస్తుంది, ఊరు నుంచి బయలుదేరింది. అంటే వాళ్ళు ఒక పాప బీటెక్, ఒక పాప డిగ్రీ, ఇంకొక పాప బీటెక్ అయిపోయింది. తనుష బీటెక్ చదువుతుంది. సాయి ప్రియ గాని బీటెక్ అయిపోయింది సార్. ఆమెది గాని చిన్న అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. హాస్టల్లో ఉంటారు హైదరాబాద్ లో. ఇప్పుడు వెళ్తుంది, హాస్టల్కి వెళ్దామనే ముగ్గురు కలిసి వెళ్తున్నారు. ముగ్గురు ఒకటే దగ్గరే ఉంటారు. ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళంతా? అందరు సార్ 5 మంది పిల్లలు, భార్య భర్త అందరు కలిసిమెలిసి అన్ని కలిసిమెలిసి మంచిగా చేసుకుంటారు. మేమే అనుకుంటాం పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు. మొన్న పెళ్లిలో రెడీ అయితే కానీ అందరు వాళ్ళకే అన్నారు. అసలుకి చాలా మంచి ఫ్యామిలీ, ఎవరితో కొట్లాడారు, ఏం చేయరు, మంచిగా ఉంటారు సార్. పొద్దుగాల మార్నింగ్ ఎవరు చివరికి వదిలేరు? వాళ్ళ డాడీ తీసుకుపోయి, వాళ్ళ తమ్ముడా ఎవరు తీసుకుపోయిన కార్లో తీసుకుపోయి వదిలేచ్చిండు బస్ స్టాండ్ లో.